హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఈ వారం అంటే గత వారం రిలీజ్ అయినటువంటి సినిమాల్లో 'అఖండ 2'తో పాటు 'మోగ్లీ' అనే సినిమా కూడా రిలీజ్ అయింది. మోస్ట్ హ్యాపెనింగ్ యాంకర్ సుమ గారి అబ్బాయి రోషన్ నటించినటువంటి 'మోగ్లీ' సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా విషయానికి వచ్చేసరికి సాక్షి రోషన్ జంటగా నటించినటువంటి మోగ్లీ సినిమా ఫోటో కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజ్ అయితే ఈ సినిమాని డైరెక్షన్ చేయడం జరిగింది. పీపుల్స్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ సినిమా వచ్చిందండి థియేటర్స్లోకి. అయితే సినిమా ఎలా ఉంది అని అంటే సినిమా ఒక జంగల్లో ఉన్నటువంటి ఒక అడవిలో ఉన్నటువంటి ఒక కుర్రోడు అయితే స్టోరీ అనేం కాదు ఇది. ఆల్మోస్ట్ మనకి ట్రైలర్ చూస్తుంటేనే ఈ స్టోరీ గురించి మనకి చాలా వరకు అర్థమైపోతుంది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్స్ కానీ రిలీజ్ ట్రైలర్స్ కానీ. సో అక్కడ ఉన్నటువంటి ఒక కుర్రాడు ఒక పోలీస్ అవ్వాలనే ఒక అంబిషన్ తోటి ఉన్న కుర్రాడు అక్కడికి విజిట్కి వచ్చిన ఒక అమ్మాయి ఈ టైప్లో స్టోరీ అయితే జనరల్ టెంప్లెట్లోనే ఉంటుంది మనకి. కొత్తగా వావ్ డిఫరెంట్ లవ్ స్టోరీ అని అయితే పెద్దగా అనిపించకపోయినప్పటికీ కూడా తీసిన విధానానికి వీటికి మనం కొంచెం డిఫరెంట్ ఫీల్ అవుతాము. అలాగే సాక్షి ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడే ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా ఒక 4 క్యారెక్టర్స్ మధ్యలో మెయిన్ సినిమా అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఫస్ట్ 15 మినిట్స్ ఆఫ్ ద మూవీని ఒక డీసెంట్గా తీసుకెళ్ళడం జరిగింది. మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ కూడా ఒక డీసెంట్ ఇంటర్వెల్. అలాగే సెకండ్ హాఫ్ కూడా బాగుంది. మెయిన్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక సైకాటిక్ పోలీస్ ఆఫీసర్గా మధ్య అలాగే హీరో మధ్య నడిచేటటువంటి కొన్ని సవాళ్ళు పెను సవాళ్ళు అయితే తన లవ్ స్టోరీని ఎలా జయించాడు ఇవన్నిటిని ఎదుర్కొనే అనేదే మెయిన్ మోగ్లీ యొక్క స్టోరీ అని చెప్పాలి. సో ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి రోషన్ గత సినిమాలో కన్నా కూడా ఇక్కడ మెచ్యూరిటీ లెవెల్స్ అయితే మనకి కనిపించే యాక్టింగ్లో. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కాబట్టి తన యాక్టింగ్ వైజ్గా కూడా మెచ్యూరిటీ అయితే కనబరిచాడని చెప్పాలి. సాక్షి కూడా తనకి ఇచ్చిన రోల్కి ఒక చెవిటి మూగ అమ్మాయిగా చేసినటువంటి తను కూడా చాలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి తను కూడా చాలా బాగా చేసింది. ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ ఒక సీన్స్ హీరోకి హీరోయిన్కి మధ్య ఉన్నటువంటి సీన్స్ కూడా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇకపోతే పోలీస్ ఆఫీసర్గా చేసినటువంటి బండి సంజయ్ ఉన్నాడు కదా తనది కూడా క్యారెక్టర్ చాలా బాగుంది. ఒక సైకాటిక్ పోలీస్ ఆఫీసర్లో చాలా చెప్పాలంటే సినిమాలో తన క్యారెక్టర్ డామినేట్ చేసిందని చెప్పాలి. అంటే యాక్టింగ్ పరంగా హీరో వేరే వాళ్ళు అయినప్పటికీ కూడా వీడు ఏం చేస్తున్నాడరా అద్దరు కొట్టాడు కదా యాక్టింగ్ అన్న ఫీలింగ్ అయితే మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అయితే డైరెక్టర్ సందీప్ కలర్ ఫోటో టైప్లో దీన్ని తీసుకువెళ్దారని అనుకున్నప్పటికీ కూడా ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు, దానికి ఉన్నటువంటి ఒక ఎమోషన్ వేరే ఉంటుంది. సో ఆ ఎమోషన్ ఇందులో క్యారీ అవ్వలేదు ఈ సినిమాలో. కాకపోతే స్టోరీని తీసుకెళ్ళిన విధానం అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్, సెకండ్ హాఫ్లో కూడా కొంచెం ల్యాగ్ ఉన్నాయి. అంత ల్యాగ్ లేకుండా కొంచెం స్పీడప్గా ఉంటే మూవీ ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది మనకి చూసేవాళ్ళకి కూడా. ఎందుకంటే లెంతీ సీన్స్ లవ్ స్టోరీలో మనం కూర్చుని చూసేంత ఓపిక అప్పుడు లేదు, రీల్స్ కాలం నడుస్తుంది కాబట్టి. సో ఆ విధంగా సందీప్ కొంచెం తీసుకుంటే బాగుండేది. కాలభైరవ మ్యూజిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ అన్నీ కూడా మనకి కాలభైరవ మ్యూజిక్ అయితే బాగుంది. ఎక్కువగా వీళ్ళు ఒరిజినల్ లొకేషన్స్లోనే సినిమా తీయడం జరిగింది. విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఎక్కువ వెళ్ళలేదు. ఒరిజినల్ లొకేషన్స్లో తీయడం వల్ల ఏంటంటే సినిమాకి కొంచెం ఒక న్యాచురాలిటీ అయితే ఏర్పడడం జరిగింది. ఇకపోతే టెక్నికల్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. ప్రొడక్షన్ మనం చెప్పుకోని అవసరం లేదు. పీపుల్స్ మీడియా వాళ్ళదంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ ఖచ్చితంగా బాగుంటాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే సినిమా ఒక డీసెంట్ ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పాలి. సినిమా ఓవరాల్గా మనం అఖండ 2 ఇటువంటి సినిమాలు మనకి పక్కన థియేటర్స్లో రన్ అవుతూ ఒక హైప్ క్రియేట్ చేసే మూవీస్ మనకి థియేటర్స్లో ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటిని తట్టుకుని మోగ్లీ అయితే నిలబడిందని చెప్పాలి. ఎందుకంటే కంటెంట్ బాగుంది, సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ బాగుంది. ల్యాగ్స్ ఉన్నప్పటికీ కూడా అవి మనం పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. ఓవరాల్గా సినిమా వచ్చేసరికి ఒక మంచి డీసెంట్ లవ్ స్టోరీ తోటి అయితే థియేటర్స్లో రన్ అవుతుందండి. సో ఎవరైనా ఈ మూవీని చూడకపోతే తప్పకుండా చూడండి. ఆల్రెడీ మీరు ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం రిలీజ్ అయినటువంటి రోషన్ నటించినటువంటి మోగ్లీ సినిమాకి సంబంధించినటువంటి విషయాలు. సో ఓవరాల్గా నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.